హైదరాబాద్ మెట్రో రుణభారం ఎల్&టీ చెల్లించిన 13,000 కోట్లు ప్రభుత్వ బాధ్యతలోకి. ఈక్విటీ కింద 2,000 కోట్లు ఇవ్వాలని ఒప్పందం. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై ముఖ్యమైన పరిణామం జరిగింది. ఎల్&టీ ఇప్పటి వరకు తీసుకున్న 13,000 కోట్ల రుణాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించనుంది. అదే సమయంలో ఈక్విటీ కింద 2,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ మెట్రో దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎల్&టీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. రాజధాని వృద్ధి, ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం లక్ష్యంగా మెట్రో నిర్మించబడింది. కానీ పెట్టుబడులు తిరిగి రావడంలో ఆలస్యం కారణంగా రుణభారం పెరిగింది. ప్రస్తుతం ఎల్&టీ మెట్రో ప్రాజెక్టుపై 13,000 కోట్ల రుణభారం ఉంది. ఈ రుణం నిర్వహణలో కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. రుణ బాధ్యతను తీసుకోవడం ద్వారా ప్రాజెక్టుకు ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఎల్&టీతో చర్చలు జరిపింది. రుణం నిర్వహణను సర్కార్ భరిస్తోందని చెప్పింది. అదే సమయంలో ఈక్విటీ కింద 2,000 కోట్లు అందజేయాలని నిర్ణయించింది. దీనిపై రెండు వర్గాలు అంగీకరించాయి. ప్రభుత్వం ఎల్&టీ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 13,000 కోట్ల రుణాన్ని సర్కార్ చెల్లించనుంది. ఈక్విటీ ద్వారా ఇచ్చే 2,000 కోట్లు నేరుగా ప్రాజెక్ట్ నిర్వహణకు వినియోగిస్తారు. దీంతో మెట్రో ఆర్థిక పరిస్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది. సర్కార్ ఉద్దేశం ఏమిటంటే మెట్రో ప్రాజెక్ట్ ఆగిపోకూడదు, ప్రజలకు అందించే రవాణా సేవలు నిరంతరంగా కొనసాగాలి. అందుకే ఎల్&టీకి సాయం చేయాలని నిర్ణయించింది. ప్రజల ప్రయాణానికి మెట్రో ముఖ్యమైనదే. ట్రాఫిక్ సమస్యలు తగ్గడంలో ఇది కీలకం. ప్రభుత్వం ఆర్థిక భారం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సేవలు ఆగిపోవు. ప్రయాణికులు సౌకర్యవంతంగా మెట్రోను వినియోగించవచ్చు. ఆర్థిక నిపుణులు అంటున్నారు, ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు ప్రభుత్వం సహాయం లేకుండా నిలబడడం కష్టం. సర్కార్ ముందుకు రావడం మంచిదే, కానీ భవిష్యత్తులో కూడా పారదర్శకత ఉండాలని అన్నారు. ఒప్పందాలపై రాజకీయ వర్గాలు కూడా స్పందిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం సరైనది అని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ప్రజాధనం వినియోగంపై ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశంపై చర్చలు వేడెక్కుతున్నాయి. సాధారణ ప్రజలు చెబుతున్నారు, మెట్రో ఆగిపోకుండా నడిపిస్తుంటే మాకు ఉపయోగం. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి మెట్రో చాలా సౌకర్యంగా ఉందని అన్నారు. ప్రభుత్వం త్వరలోనే మెట్రో విస్తరణపై దృష్టి పెట్టనుంది. కొత్త మార్గాలు, కొత్త లైన్లు ప్రారంభించే ప్రణాళిక ఉంది. ఈక్విటీ కింద ఇచ్చే 2,000 కోట్లు ఈ ప్రణాళికలకు కూడా సహాయం చేస్తాయి. ఎల్&టీ చెల్లించని 13,000 కోట్లు రుణభారం బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఈక్విటీ కింద 2,000 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. మెట్రో ఆర్థిక ఇబ్బందులు తగ్గి ప్రజలకు నిరంతర సేవలు అందుతాయని ఆశాజనకం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు. బీసీ కోటా పెంపుకు కట్టుబడి ఉన్నట్టు సీఎం రేవంత్ వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమైన ప్రకటన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు 69% వరకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే బీసీ కోటా పెంపుపై కూడా కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు. చెన్నైలో జరిగిన జీవో విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వివరించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వ సన్నాహాలు వేగవంతమవుతున్నాయి. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లో కొత్త ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉంది. ప్రజల అంచనాలను దృష్టిలో ఉంచుకొని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం 69కి పెంచుతున్నాం. ముఖ్యంగా బీసీ వర్గాల వారికి న్యాయం చేస్తాం. బీసీ కోటా పెంపు పైన ఎలాంటి సందేహం అవసరం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రత్యేక జీవోను నేడు విడుదల చేయనున్నట్టు సమాచారం. దీంతో రిజర్వేషన్ల అమలు అధికారికంగా ప్రారంభమవుతుంది. సంబంధిత శాఖలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి. తెలంగాణలో బీసీ వర్గాల జనాభా ఎక్కువ, కానీ ఇప్పటి వరకు వారికి సరిసమాన ప్రాతినిధ్యం లభించడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీ కోటా పెంపుతో సమాజానికి మరింత అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు చెబుతున్నారు, బీసీ వర్గాల కోటా పెరగడం సంతోషకరం. ఇప్పటి వరకు మనకు దక్కని అవకాశాలు ఇప్పుడు వస్తాయని నమ్ముతున్నామని అన్నారు. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, 69% రిజర్వేషన్ల నిర్ణయం ఎన్నికల వ్యూహంలో భాగమే. అయినా ఇది బీసీ వర్గాల కోసం మంచి పరిణామమే. ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయం భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం రిజర్వేషన్లతోనే కాకుండా అభివృద్ధి పథకాలతో కూడా ఎన్నికల వ్యూహం రూపొందిస్తోంది. బీసీ వర్గాలకు ప్రత్యేక పథకాలు, నిధులు కేటాయించే యోచనలో ఉంది. విపక్ష పార్టీలు మాత్రం ఈ నిర్ణయంపై ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు రిజర్వేషన్ల పెంపు కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే అని ఆరోపిస్తున్నారు. అయినా ప్రజలు దీనిని ఆహ్వానిస్తున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 69%కి పెంపు. బీసీ కోటా పెంపుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. నేడు జీవో విడుదలకు అవకాశం. ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ల వ్యవహారం.
యువత కలలకు రెక్కలు. డిఎస్సిలో కొత్త నియామకాలు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. కొత్త టీచర్ల నియామకాలలో విద్యారంగంలో కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పారు. అలాగే మంత్రి లోకేష్ మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎప్పటి నుంచో యువత ఎదురు చూస్తోంది. నియామకాల్లో ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తమవుతున్న సమయంలో సర్కార్ ముందుకు వచ్చింది. కొత్త డిఎస్సి ద్వారా పెద్ద సంఖ్యలో టీచర్ల నియామకాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ యువత కళ్లల్లో ఆనందం నింపేందుకు డిఎస్సిపై తొలి సంతకం చేశాం. నూతన టీచర్లతో పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందిస్తాం. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేస్తోందని అన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం రెండింటిలోనూ అవకాశాలు కల్పిస్తాం. ఉద్యోగాల కోసం యువత ఇక రాష్ట్రం దాటి వెళ్లనవసరం లేదని చెప్పారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరగడం చాలా కాలం తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో వేలాది మంది యువతలో సంతోషం నెలకొంది. నూతన టీచర్లు విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచుతారని అధికారులు చెబుతున్నారు. నియామకాల ప్రకటనపై యువత ఆనందం వ్యక్తం చేస్తోంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు మన కల నిజమవుతోంది అని అభ్యర్థులు చెబుతున్నారు. వారిలో కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో టీచర్లు పెరగడం వల్ల విద్యార్థులకు మరింత దృష్టి లభిస్తోంది. నాణ్యమైన బోధన సాధ్యమవుతుందని వారు అంటున్నారు. రాజకీయ నిపుణులు అంటున్నారు, డిఎస్సి నియామకాలు మరియు ఉద్యోగ హామీలు యువతను ఆకర్షించే నిర్ణయాలు. ఇవి భవిష్యత్ రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అని అన్నారు. డిఎస్సి నియామకాలు మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని సర్కార్ యోచిస్తోంది. ఐటీ, పరిశ్రమలు, సేవల రంగాల్లో పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రణాళికలు ఉన్నాయి. విపక్ష పార్టీలు మాత్రం ఈ హామీలపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాల హామీలు కేవలం మాటలే, ఆచరణలో అమలు కావాలి అని అంటున్నారు. అయినా యువతలో సర్కార్ నిర్ణయం సానుకూల ప్రతిస్పందన తెచ్చింది. ఉద్యోగ నియామకాలు వేగంగా జరిగితే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, విద్యారంగం బలపడుతుంది. ఇది మొత్తం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డిఎస్సిలో ఉపాధ్యాయ నియామకాలు ప్రారంభం. నూతన టీచర్లతో విద్యారంగానికి కొత్త ఊపిరి. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ. రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త ఆశలు.
ఏపీ శాసనసభలో ముఖ ఆధారిత హాజరు, ఏఐ సహాయంతో నేరుగా సీఎం డాష్బోర్డ్ కు సమాచారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పనితీరులో కీలకమైన మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ ఆధారిత హాజరు నమోదు విధానాన్ని ఏఐ సాంకేతికతతో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇకపై సభ్యుల హాజరు నేరుగా సీఎం డాష్బోర్డ్లో కనిపించనుంది. ఇప్పటి వరకు శాసనసభలో సభ్యుల హాజరు రిజిస్టర్లో నమోదు చేయబడేది. కానీ కొంతమంది సభ్యుల హాజరు విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల విమర్శలు వచ్చేవి. దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగించాలనుకుంటోంది. శాసనసభ మండలిలో ముఖ ఆధారిత హాజరు నమోదు తప్పనిసరి చేసింది. దీనికి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి సభ్యుడి హాజరు డిజిటల్గా సేకరించబడుతుంది. అదే నేరుగా సీఎం డాష్బోర్డ్ కు చేరుతుంది. ప్రతి సభ్యుడు సభలోకి ప్రవేశించే సమయంలో ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా వారి హాజరు నమోదు అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సమాచారం సరిగ్గా పట్టుబడుతుంది. ఇకపై ఎవరు హాజరయ్యారో ఎవరు హాజరు కాలేదో వెంటనే తెలుసుకోవచ్చు. ప్రభుత్వం చెబుతోంది, ఈ కొత్త విధానం వల్ల పారదర్శకత పెరుగుతోంది, సభా పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుంది, ప్రజల ముందు సభ్యుల పనితీరు స్పష్టంగా కనపడుతుందని అన్నారు. ప్రతిరోజు సభా హాజరు వివరాలు సీఎం డాష్బోర్డ్లోకి వెళ్తాయి. సీఎం ఎప్పటికప్పుడు సభ్యుల హాజరు చురుకుతనం పర్యవేక్షించగలరు. అదే సమయంలో విభాగాల పనితీరు కూడా అనుసంధానం అవుతుంది. అధికారులు చెబుతున్నారు, ఏఐ సాంకేతిక వాడకం వల్ల హాజరు నమోదు లోపాలు ఉండవు, సభ్యుల ఉనికిపై ఎలాంటి సందేహం ఉండదు. ఇది దేశంలోనే ఒక ప్రత్యేక నమూనాగా నిలుస్తుందని అన్నారు. సాధారణ ప్రజలు అంటున్నారు, మన కోసం ఎన్నుకోబడిన సభ్యులు నిజంగా హాజరవుతున్నారా అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇది మంచి మార్పు అని అన్నారు. రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు, సభల పనితీరును సాంకేతికంగా పర్యవేక్షించడం ఒక కొత్త దిశ. ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారవచ్చని అన్నారు. కొంతమంది సభ్యులు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం వ్యక్తిగత గోప్యతపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సర్కార్ మాత్రం ఇది పూర్తిగా సురక్షితమని చెబుతోంది. ఇకపై ఈ విధానం కేవలం హాజరు మాత్రమే కాదు, సభలోని కార్యకలాపాలను కూడా రికార్డు చేయగలదని అధికారులు భావిస్తున్నారు. దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ విభాగాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఏపీ శాసనసభలో ముఖ ఆధారిత హాజరు నమోదు ప్రారంభం, ఏఐ సహాయంతో నేరుగా సీఎం డాష్బోర్డ్ కు సమాచారం, పారదర్శకత సమర్థత పెరుగుతుందని సర్కార్ నమ్ముతున్నారు.
MiG-21 జెట్లకు వీడ్కోలు. చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జల సెల్యూట్. భారత్ వైమానిక దళంలో ఒక చారిత్రక ఆయుధం ముగిసింది. దాదాపు 6 శతాబ్దాల పాటు దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన MiG-21 జెట్ విమానాలకు నేడు తుది వీడ్కోలు పలికారు. చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. MiG-21 జెట్ చివరిసారి గాల్లోకి ఎగిరి గౌరవంగా ల్యాండ్ అయింది. ఆ తరువాత వైమానిక దళం వాటికి జల సెల్యూట్ ఇచ్చింది. విమానాలకు చివరి గౌరవంగా నీటి తుంపర్లతో సెల్యూట్ ఇస్తారు. MiG-21కు ఇచ్చిన ఈ జల సెల్యూట్ దేశ రక్షణలో వాటి సేవలకు గుర్తింపు. MiG-21లు 1963లో భారత వైమానిక దళంలోకి వచ్చాయి. ఆ సమయంలో ఇవి అత్యాధునిక యుద్ధ విమానాలుగా గుర్తింపు పొందాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధాలు, కార్గిల్ యుద్ధం వంటి సందర్భాల్లో ఇవి కీలక పాత్ర పోషించాయి. దేశ సరిహద్దుల రక్షణలో ముందుండి సేవలందించాయి. MiG-21 అత్యాధునిక వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని చేరుకునే శక్తి ఉంది. ఇవే కారణంగా గేమ్ చేంజర్గా గుర్తింపు పొందాయి. వాయుసేన అధికారులు చెబుతున్నారు, MiG-21 విమానాలు దాదాపు 60 సంవత్సరాల పాటు దేశ రక్షణలో నిలిచాయి. ఇప్పుడు అవి విశ్రాంతి తీసుకుంటున్నా వాటి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. MiG-21లతో పనిచేసిన పైలట్లు, జవాన్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఇవి మా కుటుంబ సభ్యుల్లాంటివి. ఇప్పుడు వీడ్కోలు చెప్పడం మనసుకు భారంగా ఉందని అన్నారు. రక్షణ శాఖ తెలిపింది, దేశ భద్రత కోసం MiG-21 చేసిన కృషి విశేషం. భారత రక్షణ చరిత్రలో ఇవి ఒక బంగారు పూత అని అన్నారు. MiG-21లకు బదులుగా ఆధునిక యుద్ధ విమానాలు చేరుకున్నాయి. రాఫెల్, సుఖోయ్, తేజస్ వంటి విమానాలు ఇప్పుడు ఆ బాధ్యతలు చేపడుతున్నాయి. భారత్ వాయుసేన మరింత శక్తివంతంగా మారనుంది. 6 దశాబ్దాల సుదీర్ఘ సేవలకు ముగింపు. MiG-21 జెట్లకు చివరి గౌరవంగా జల సెల్యూట్. భారత రక్షణ చరిత్రలో చిరస్మరణీయ ఆయుధం.
అక్టోబర్ 1 నుంచి కొత్త సుంకాలు. ట్రంప్ కఠిన నిర్ణయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన నిర్ణయం ప్రకటించారు. సుంకాలపై బాంబు పేల్చినట్టుగా దిగుమతులపై 100% పన్ను విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ చెబుతున్నారు, దేశీయ పరిశ్రమల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపై ఇతర దేశాలపై ఆధారపడకుండా అమెరికా స్వయం సమృద్ధి సాధించాలి. అందుకే ఈ దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తున్నామని అన్నారు. ఈ కొత్త సుంకాలు విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అంటే ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ సుంకాల పన్ను వ్యవస్థ ప్రారంభం కానుంది. 100% సుంకం అంటే బయట నుంచి వస్తున్న సరుకులు ధరలు రెట్టింపు అవుతాయి, ప్రజలకు ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ దేశీయ పరిశ్రమలకు మాత్రం పెద్ద మద్దతు లభిస్తుంది. ట్రంప్ చెబుతున్నారు, ఇది మా రైతులకు, మా కంపెనీలకు లాభం చేకూరుతుంది. వారు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని అన్నారు. కొంతమంది ప్రజలు అంటున్నారు, దిగుమతుల ధరలు పెరిగినా ఇది దేశ ప్రయోజనానికే మంచిది అని అన్నారు. మరికొందరు మాత్రం సాధారణ వాడుక సరుకులు ఖరీదవుతాయి, మేము ఇబ్బందులు పడతామని అంటున్నారు. ఇతర దేశాలు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ఆకంఠం కలిగిస్తుందని చెబుతున్నారు. భారత్, చైనా, యూరప్ దేశాలు దీనిపై జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక సుంకాలు విధించారు. ఆ సమయంలో అమెరికా చైనా వాణిజ్య యుద్ధం పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో నిర్ణయాన్ని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. నిపుణులు చెబుతున్నారు, 100% సుంకాలు విధించడం తక్షణ ప్రయోజనం ఇవ్వచ్చు, కానీ దీర్ఘకాలంలో అంతర్జాతీయ సంబంధాలకు దెబ్బ తగిలే అవకాశం ఉందని అన్నారు. ట్రంప్ బృందం మాత్రం ధైర్యంగా చెబుతోంది, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, దేశీయ తయారీని మరింత బలంగా నిలబెడుతుందని అన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త సుంకాలు అమలు. దిగుమతులపై 100% పన్ను. ట్రంప్ నిర్ణయం అమెరికా పరిశ్రమలకు మద్దతు, కానీ ప్రజలకు ఖర్చు పెరుగుదల.
పరిశ్రమలో లక్షల కోట్ల పెట్టుబడులకు పిలుపు. ప్రధాని మోదీ స్పష్టమైన దిశానిర్దేశం. ఆహార ప్రాసెసింగ్ రంగంలో అపారమైన అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని దేశీయ, అంతర్జాతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశం ఆహార ఉత్పత్తుల్లో, వ్యవసాయ రంగంలో ముందంజలో ఉంది. ఈ శక్తిని వినియోగించుకోవడానికి ఆహార ప్రాసెసింగ్ రంగంలో చాలా పెద్ద వేదిక. ఇది రైతులకు లాభం చేకూరుస్తుంది, అలాగే ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది అన్నారు. మోదీ అంచనా ప్రకారం లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాబోయే ఏళ్లలో ఈ రంగంలో రావచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి దారితీస్తుంది. ప్రధాని మోదీ స్పష్టంగా తెలిపారు, దేశంలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉంది. అందుకే ప్రపంచంలోని కంపెనీలు ముందుకు రావాలి. భారతదేశం పెద్ద మార్కెట్, మంచి వనరులు కలిగిన దేశమని అన్నారు. రైతుల పంటలు, ఉత్పత్తులు వ్యర్థం కాకుండా ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు. అందువల్ల రైతులకు నేరుగా లాభం వస్తుంది. ప్రాసెసింగ్ వల్ల నాణ్యమైన ఆహారం, కొత్త ఉత్పత్తులు తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. ప్రజల ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుందని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రాజెక్టులు ప్రారంభించింది. మెగా ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, రవాణా వసతులు కల్పిస్తోంది. ఇంకా మరిన్ని ప్రాజెక్టులు త్వరలో రానున్నాయి. మోదీ పిలుపునిచ్చారు, ప్రతి రాష్ట్రంలో తమ వనరులను ఉపయోగించుకోవాలి, రైతులను ప్రోత్సహించాలి. ఆహార ప్రాసెసింగ్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్నిస్తుందని అన్నారు. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు, ఆహార రంగంలో పెట్టుబడులు పెడితే కోట్లాది ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఎగుమతులు పెరిగితే దేశ విదేశీ మారక నిల్వలు బలపడతాయని అన్నారు. రాబోయే 10 ఏళ్లలో ఈ రంగంలో బహుళ అంతర్జాతీయ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో పెట్టుబడులు పెడితే భారత్ ప్రపంచ ఆహార ప్రాసెసింగ్ కేంద్రంగా ఎదగనుంది. ఆహార పరిశ్రమలో అపార అవకాశాలు, లక్షల కోట్ల పెట్టుబడులకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ, రైతులకు లాభం, యువతకు ఉద్యోగాలు, దేశానికి అభివృద్ధి.